వాస్తవానికి ప్రస్తుతం ఆయిల్‌కి సంబంధించి అమెరికా కొన్ని ఆయిల్ సంస్థల మీద రిస్ట్రిక్షన్స్ పెట్టింది. భారత్‌ని రష్యా నుంచి కొనొద్దంటోంది. చైనాని కూడా కొనొద్దంటోంది. మనమేమో అసలు దాని మీద సంప్రదింపులు జరగలేదు పొమ్మంటున్నాం. కొనేది కొంటున్నాం. వాస్తవంగా ఆల్రెడీ మనం రష్యా నుంచి తగ్గించడం ప్రారంభించాం. నమీబియా లాంటి చోట నుంచి తక్కువకొస్తున్నటువంటి నేపథ్యంలో. అయితే చైనాకి సంబంధించినటువంటి కొన్ని ఫర్మ్స్ మీదన రిస్ట్రిక్షన్స్ పెట్టింది అమెరికా. దీంతో ఇప్పుడు చైనాకి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు రిస్క్ అవుతుందన్నది. ఎందుకంటే రష్యా నుంచి కొని వీళ్ళు అమెరికా, యూరప్ దేశాలకు అమ్ముతున్నారు. ఇప్పుడు దానికి బ్రేక్ పడే అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనా రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని మానేస్తున్నట్టు నిదానంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తుంది. అందులో భాగంగా ఏదైతే రష్యాకి సంబంధించినటువంటి సముద్ర మార్గంలో వెళ్ళేటటువంటి ఆయిల్ని అయితే, అంటే ఓడల ద్వారా రవాణాని అయితే ఆపేసుకుంది. కాకపోతే వీళ్ళిద్దరికి మధ్యన ఉన్నటువంటి పైప్ లైన్ ఆయిల్ సప్లై మాత్రం కంటిన్యూ అవుతుంది. మరొక వైపున అమెరికా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఏదైతే చైనాకి సంబంధించినటువంటి, అంటే చైనీస్ ఫారిన్ మినిస్ట్రీ తాజాగా చెప్పుకొచ్చేది ఏంటంటే, ఎలాంటి శాంక్షన్స్ని మేము అంగీకరించం, మా మీద శాంక్షన్స్ విధించే అధికారం అమెరికాకి లేదు, ఐక్యరాజ్య సమితికి లేదు అన్నటువంటి విషయాన్ని చైనా మంత్రి ప్రకటిస్తున్నారు.